సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు
మరి ఆదికాండం మొదలుకొని వరుస క్రమంలో ధ్యానం చేస్తున్నాం. దేవుని దయా సంకల్పాన్ని బట్టి సమూయేలు 2వ గ్రంథము చివరి అధ్యాయానికి వచ్చాం. ఈ చివరి అధ్యాయం 1-2 దినాలు ధ్యానం తర్వాత మరలా మరొక గ్రంథంలోనికి వెళ్తాం. మరి దేవుడు క్రమం తప్పకుండా మరి ఈ దైవ ధ్యానాన్ని కొనసాగింప చేయడానికి ఆయన అనుగ్రహించిన కృపను బట్టి, ఆయన మనతో మాట్లాడుతున్న విధానం బట్టి, అదే రీతిగా ఆయన మాటలు వినుటకు మనకు దేవుడు అనుగ్రహించిన ఆసక్తిని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. రండి, మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభిద్దాం. అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుదినము అనుగ్రహిస్తున్న ఈ సువర్తమానముల బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాల నుంచి అనేక అంశాలు ప్రభా మేము క్రమముగా నేర్చుకుంటున్నాం. ప్రభాస్తుతులు చెల్లిస్తూ మీరు బోధకుడు కనుక ఆనాటి భక్తుల జీవితంలో మీరు ఏమి వారికి బోధించారు, వారి నుంచి మీరు ఏమి కోరుకున్నారు, వారు ఏ రీతిగా సరిచేయబడ్డారో మరి ఆ అంశాలు మేము కూడా ధ్యానం చేస్తుండగా మేము కూడా మా వ్యక్తిగత జీవితాన్ని సరిపోల్చుకొని సవరించుకున్నట్టుగా మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. స్నేహితులారా, నేటి వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకనై దాన్ని చేసి తిని. స్నేహితులారా, గత 2 దినాలు ఈ 24వ అధ్యాయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ జనసంఖ్య రాయడం దానికి గల కారణాలు ఏంటి, మరి ఆ గతంలో ఆ జనసంఖ్య ఎందు నిమిత్తం రాయబడింది, మరి ఇప్పుడు దావీదు ఎందుకు ఈ జనసంఖ్య రాయించాడు అనే విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. అదే రీతిగా మరి యెహోవా కోపము ప్రేరేపించబడింది అనే మాట, మరి దినవృత్తాంత గ్రంథంలో అపవాది శోధించింది అనే మాటలు, ఈ మాటలకు ఒక వివరాలు, మీకు వివరాలు కావాలంటే మరి నిన్నటి ధ్యానాన్ని మీరు చూడవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ జనసంఖ్య రాయించుటకు ప్రేరేపించబడిన అనగా దేవుని కోపము ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చింది. అందుకని దేవుడు దావీదు చేత ఒక అపరాధం జరిగించడానికి అపవాదికి అవకాశం ఇచ్చాడు. అపవాది ప్రోత్సహించింది. సో దేవుని కోపం ఎందుకు వచ్చింది అన్నప్పుడు అక్కడ వివరాలు స్పష్టంగా ఇవ్వబడలేదు. కానీ ఇశ్రాయేలు మీద మరొకసారి అనగా దేవునికి వ్యతిరేకంగా వారు ప్రవర్తించిన ప్రతిసారి కూడా దేవుని ఉగ్రత వారి మీదకి వస్తూ వచ్చింది. గతంలో న్యాయాధిపతుల గ్రంథకాలంలో మనం గమనించాం, దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు వారు పశ్చాత్తాపడి ప్రభువా మన్నించమని వేడుకున్నప్పుడు దేవుడు వారికి ఒక న్యాయాధిపతిని పంపించాడు. ఆ న్యాయాధిపతి వారికి న్యాయం తీరుస్తూ వచ్చాడు. ఆ న్యాయాధిపతి ఉన్న కాలంలో వారు మరి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుడు వారిని కాపాడుతూ వచ్చారు. ఆ న్యాయాధిపతి వెడలిపోగానే ఇమ్మీడియట్గా వారు దారి తొలగిన అనుభవాలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి వారు అనగా ఆ న్యాయాధిపతుల కాలములో ఉన్న ఆ క్రమశిక్షణ దేవుడు వారిని కాపాడినప్పుడు ఆ కాపరత్వ అనుభవాల మధ్య దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాల్సిన దానికి బదులుగా దేవునికి భిన్నమైన రీతిగా ప్రవర్తించారు. బహుశా దావీదు కాలంలో ఈ చివరి గడియల్లో ఆ దావీదు సమస్యలన్నీ తొలగిపోయిన తర్వాత మరి దావీదు కానీ లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు కానీ తిరిగి త్రోవ తప్పిన అనుభవాలు
మరొకసారి అనే మాట కంటే గతంలో కూడా ఒకసారి త్రోవ తప్పారు, దేవుడు ఉపేక్షించాడు. సో మరలా కాబట్టి దేవుడు వారిని ఉద్దేశించాడు. దేవుడు వారిని ఉద్దేశించాడు. కాబట్టి ఆ దేవుని యొక్క ఆలోచన చొప్పున, అపవాది యొక్క ప్రేరణ చొప్పున దావీదు జనసంఖ్య రాయిస్తాడు. ఆ జనసంఖ్య చూచినప్పుడు దావీదు మనస్సు కొట్టుకొనగా, స్ట్రైకింగ్ అనే మాట ఉంది హీబ్రూ భాషలో. అనగా అది ఆ సంఖ్య చూడగానే డేవిడ్ కుడ్ రియలైజ్ ద ఫ్యాక్ట్ దట్ హీ హాస్ సిన్డ్ అగెయిన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి భిన్నమైన రీతిగా నేను పాపం చేశాను అనే భావన కలిగినప్పుడు ఈ అపరాధ భావన మనసులో నొచ్చుకున్నాడు, లేకపోతే ఆ కుచ్చబడినట్లుగా, లేకపోతే గాయపరచబడినట్లుగా మనకు కనబడుతుంది. కొన్నిసార్లు మనము చేసిన ఆ పొరపాట్లు అవి సరిదిద్దుబడలేని స్థితిలో ఉన్నప్పుడు ఎందుకు చేశానా ఇలా అని పరితాపం పొందుతుంటాం, బాధపడుతుంటాం, మదన పడుతూ ఉంటాం. ఎందుకు ఇలా చేశానా. అలాగే ఇతరులు కూడా మన పట్ల ఇలా చేసినప్పుడు వాళ్ళు ఎందుకు ఇలా చేశారు, మేమేం ద్రోహం చేశాం. సో నేను పాస్టర్ గారు కూడా చాలాసార్లు మేము ప్రశ్నించుకుంటుంటాం. గతంలో అక్కడి నుంచి మేము ఎందుకు రావాల్సి వచ్చింది, మేమేం చేశాము, వారికి మేలు చేసామా, కీడు చేసామా. కొన్నిసార్లు ఆయా సందర్భాల్లో ఎదురుపడినప్పుడు మా ద్వారా మరి పరిచర్య పొందిన వాళ్ళే ముఖం చాటు వేసినప్పుడు అది ఇంకా గాయకరంగా ఉంటుంది. కొంతమంది మన దగ్గర అనేక రీతులుగా మేలు పొంది, లబ్ధి పొంది, గుర్తించబడి, గౌరవించబడి, తిరిగి వారి స్వలాభాపేక్ష బట్టి బయటికి వెళ్ళి మన మీద ఆరోపణ చేస్తున్నప్పుడు అది కూడా కొద్దిగా బాధకరం. సో ఇక్కడ దావీదు ఆ మాట పలకడానికి గల కారణం ఏంటంటే ఇశ్రాయేలు మీద కోపం. అనగా దేవుడు ఎవరి మీద రాజుగా దావీదును నియమించాడో ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు కాబట్టి రాజుగా తాను బాధ్యత వహించాల్సి వచ్చింది. ఒక కాంగ్రిగేషన్ ఒక సంఘంలోని విశ్వాసులు దారి తప్పితే దానికి లెక్క చెప్పవలసింది కాపరి. ఎందుకంటే గొర్రెల గొప్ప కాపరిన దేవుడు ఆ బాధ్యతను అప్పగించి ఆ బాధ్యత నిర్వహణకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి సహాయకునిగా పంపించాడు. సో అండర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ద చర్చ్ మస్ట్ బి an institution for the purpose of God. దైవ ఉద్దేశ నెరవేర్పునకు దేవుడు నియమించుకున్న కార్యాలయము దేవుని సంఘము. ఆ కార్యాలయాన్ని ఆ కార్యక్రమాన్ని కొనసాగింప చేయడానికి దేవుడు అనుగ్రహించిన శక్తి పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఆ శిష్యులు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో ప్రభువా మాకు రాజ్యం ఇస్తామంటే మీకు పరిశుద్ధాత్మనిస్తాను, ఆ పరిశుద్ధాత్ముడు మీకు శక్తినిస్తాడు, అప్పుడు మీరు యెరూషలేములో యూదయ సమరయ బూదిగంతములకు సాక్షులై ఉంటారు. సో ద హోలీ స్పిరిట్ which comes into us, into the church, give us the power enough to proclaim the gospel unto the ends of the world. సో నొచ్చుకొనెను అనే ఈ మాట ఏంటంటే దావీదు స్వయంగా అపరాధం చేశాడా లేదా అన్నది ఇక్కడ మనకు కనిపించదు. కానీ ఇశ్రాయేలు మీద కోపం అన్నప్పుడు ప్రజలు అపరాధం చేసి ఉంటారు. ఆ ప్రజలు అపరాధం చేశారు కాబట్టి ప్రజలకు ప్రతినిధిగా ఉన్నటువంటి, ప్రజలకు నాయకుడిగా ఉన్నటువంటి, రాజుగా ఉన్నటువంటి దావీదు ఈ సంఖ్య రాపించే ఈ ప్రేరణ పొంది తద్వారా ఆ సంఖ్య చూసినప్పుడు మనసు కొట్టుకొనగా, అనగా హృదయంలో గాయపడగా, హృదయం నొప్పించబడగా, he pierced in his own heart. అప్పుడు దావీదు అంటున్న మాట,
నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దీనిని చేసి తిని. వెదర్ ద పీపుల్ ఆర్ ద పర్సన్, ప్రజలు కానీ లేకపోతే ఆ ప్రజల బాధ్యత స్వీకరించిన ఆ రాజు కానీ నాయకుడు కానీ కాపరి కానీ, ఇక్కడ దావీదు పలుకుతున్న మాట, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకనే దాన్ని చేసి తిని. సో ఏ కన్ఫెషన్, దావీదు యొక్క గొప్ప లక్షణం ఏంటంటే, హీ నెవర్ డిఫెండ్స్ హిజ్ యాక్షన్స్. ప్రభా ఇలా జరిగింది కాబట్టి ఇలా చేశాను, ఇలా ప్రలోభ పెట్టారు కాబట్టి ఇలా చేశాను అంటూ ఆరోపణలు ఇతరుల మీద ఉంచకుండా స్వీకరణ, ఆరోపణ స్వీకరణ, కన్ఫెషన్, తనకు తానుగా మరి పాపం ఒప్పుకోలు అనేది దావీదు జీవితంలో దేవుడు కోరుకునే మనస్సు అండి అది. దేవుడు కోరుకునే మనస్సు. నో డౌట్ ఆదాము ద్వారా అందరం కూడా పాపపు బీజము కలిగిన వారముగా ఉన్నాం. ఏ రిబెలియస్ నేచర్. దేవుడు ఏదైతే కూడదని చెప్పాడో అది చేయటానికి మనస్కరించే మనస్తత్వాలు కలిగిన వారం మనం. దేవుని హృదయాన్ని గాయపరిచే రీతిగా ప్రవర్తించే ప్రవర్తన నియమావళిని ఆదాం ద్వారా పొందాం. ద నేచర్ ఆఫ్ యాడమ్ ఇస్ స్టిల్ ఇన్ us. ద సీడ్, ఆ విత్తనం యొక్క లక్షణం అది. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే, ఆ అపరాధము చేసే లక్షణాలు నీలో ఉన్నప్పటికీ అపరాధ భావన నీలోంచి వచ్చి దేవుణ్ణి అడిగినప్పుడు ఆ పశ్చాత్తాపానికి బదులుగా దేవుడు పాప క్షమాపణ అనుగ్రహిస్తాడు. సో ఇక్కడ ప్రాముఖ్యంగా దావీదు చేసిన పని కానీ, ప్రాముఖ్యంగా దేవుడు కోరుకుంటున్న విషయం కానీ, ఆనాడు దావీదు కాదు, ఈనాడు మన నుంచి కూడా దేవుడు కోరుకుందంటే ఏ కన్ఫెషన్. నాట్ ఎ డిఫెన్స్. చాలాసార్లు మనం చేసే పొరపాట్లలో సమర్థించుకోవడానికి చేసే పొరపాట్లు, లేకపోతే ఇతరుల మీద, లేకపోతే ఇతర అంశాల మీద, దాన్ని బట్టి దీన్ని బట్టి వారిని బట్టి వీరిని బట్టి వారు వీరు. సో నన్ను నేను సరిచేసుకోవాలండి. వాక్య వెలుగులో నన్ను నేను సరిపోల్చుకోవాలి, సరిదిద్దుకోవాలి. నేను చాలాసార్లు చెప్తాను, నేను బోధించే వాక్యము నన్నే మార్చకపోతే నా ద్వారా ప్రజలు ఎలా మారుతారు? ఒక రాజుగా ఉండి ప్రజలను పాలించేవాడు తానే దారి తప్పితే తన ప్రజలు ఎందుకు దారి తప్పరు? సో అవివేకినై నేను చేసిన పని వల్ల గొప్ప పాపం కట్టుకుంటే నేను ఎంతో అవివేకినై దాన్ని చేసింది. సో a word of confession. బత్సెబా విషయంలో కూడా అదే మాట మాట్లాడతాడు. ప్రభువా నేను పాపం చేశాను. కేవలం ఒక మాట మాత్రమే కాదు, ఒక కీర్తన యావత్తు, 51వ కీర్తన యావత్తు కూడా కేవలం నీకు విరోధముగా పాపం చేశానంటాడు. సో దావీదు దేవునికి హృదయానుసారుడుగా ఎందుకు దేవుని చేత పిలువబడ్డంటే, సో నో డౌట్ హీ ఈస్ ఆల్సో ఆఫ్టర్ ఆల్ ఎ హ్యూమన్ బీయింగ్ లైక్ యూ అండ్ మీ. వాడిలోంచి దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న దేవుని ఎన్నిక ప్రకారము ప్రవర్తించవలసిన దావీదు దేవునికి ఇబ్బందికరంగా లేకపోతే ఆయాసం కలిగించేంతగా ప్రవర్తించిన అనుభవాల మనిషి. దేవుడు నా హృదయానుసారి అని ఎందుకు చెప్పాల్సిందంటే, దేవుడు మనలో పశ్చాత్తాపాన్ని కోరుకుంటున్నాడు. సో దేవుని హృదయము మనలో మార్పును కోరుతుంది. హృదయానుసారి అంటే దేవుని హృదయం నీలో పశ్చాత్తాపాన్ని, మార్పును, మారు మనసును కోరుతుంది. యూ నీడ్ టు రియలైజ్ ద ఫ్యాక్ట్ దట్ యూ హ్యావ్ సిన్డ్. పాపము చేసి తప్పు చేశాను, అవివేకినై ఈ పని చేశాను. సో ఆ పాప క్షమాపణ పొందటానికి దావీదు పదే పదే వాడిన పదము నేను పాపము చేసింది. దావీదే కాదు, చాలామంది భక్తులు ఆ మాటలు వాడారు. కానీ దావీదు ఆ మాట హృదయాంతరంగములో నుంచి బయటకు వచ్చింది కాబట్టి
దేవుని హృదయానికి సమీపంగా ఉన్నాడు. హృదయాంతరంగంలోంచి బయటికి వచ్చింది. కాబట్టి మన కన్ఫెషన్ అనేది పెదాల్లోంచి వచ్చేదిగా ఉండకూడదు. ఏ ట్రూ కన్ఫెషన్ విల్ నెవర్ మేక్ అస్ ఫాల్. నిజమైన పరివర్తన, నిజమైన మార్పు అనేది తిరిగి పడిపోకుండా, తిరిగి మరి ఆ దారి తప్పకుండా. కొత్త నిబంధనలు అంటే కుక్క తాను కక్కిన వాంతిని తిన్న రీతిగా కొన్నిసార్లు ఏవైతే మనం విడిచిపెట్టి ప్రభువుని వెంబడించామో తిరిగి ఆ విడిచిన వాటిని అనుసరించే అనుభవాలు అప్పుడప్పుడు కొందరి జీవితంలో కనబడుతూ ఉంటాయి. వి లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలోడ్ జీసస్. వి లెఫ్ట్ ఎవ్రీథింగ్. అన్యాచారాలు వదిలిపెట్టాం, విగ్రహారాధన వదిలిపెట్టాం, సజీవుడైన దేవుడిని మనం వెంబడించాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే ఆచారాలు, అదే సాంప్రదాయాలు, అదే తిథులు, అదే నక్షత్రాలు, అదే దినాలు, వారములు. సో ఇలా మనము చేసే క్రియలు ఒకసారి ఆలోచించండి. మనం ఏవైతే విడిచిపెట్టామో అవి మనల్ని వెంబడిస్తున్నాయి. సో ఐగుప్తు ప్రజలు 430 సంవత్సరాలు దాస్యంలో ఉండి ఐగుప్తును వారు విడిచారు, కానీ వారిలో ఉన్న ఐగుప్తు వారిని విడిచిపెట్టలేదు. అందుకే ఐగుప్తులో కొలిచిన ఆ దేవుడు దేవతల ఆ విగ్రహాలను సీనాయి పర్వతం దిగువ భాగం అవి చేసుకుని నువ్వే మమ్మల్ని రక్షించినవు అనగా వారి మైండ్లో, వారి మనసులో ఎవరున్నారంటే ఐగుప్తులో వారు కొలిచిన ఆ దేవతలు, దేవుళ్ళు. ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ ద రిడెంప్షన్, విడుదల విమోచన పొందిన తర్వాత కూడా అదే రీతిగా మనము కూడా పాపములోంచి విమోచన విడుదల పొందిన తర్వాత కూడా ఐగుప్తు అనుభవాలు, ఐగుప్తు ఆశలు, ఐగుప్తు కోరికలు, ఐగుప్తు సాంప్రదాయాలు విడిచిన వాటిని తిరిగి జోబులో వేసుకొని రావడం అనేది, వెంట పెట్టుకుని రావడం అనేది. సో నేను పాపం చేస్తుంది అనే మాటలో I will never repeat the same. I will never repeat the same. ఆ పశ్చాత్తాపం అనేది దేవుడు నీలో చూడగలగాలి. అలా చూడగలిగాడు కాబట్టి, చూచాడు కాబట్టి దావీదును దేవుడు నా హృదయానుసారి అన్నాడు. మరి మనలో ఎటువంటి మార్పు ఉందో, ఎటువంటి పరివర్తన ఉందో మనకు మనం వ్యక్తిగతంగా పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం, మారదాం, ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి దావీదు జీవిత సాక్ష్యాలను ఒక్కొక్కటిగా నెమరి వేసుకుంటూ చివరి అధ్యాయంలోనికి మేము వచ్చాం. ప్రభా, దావీదు జీవితంలో ఒక శోధన, ఆ శోధనలో లోను కావడం, తప్పు తెలుసుకుని నేను పాపం చేసిన ఒప్పుకోవడం, ఆ ఒప్పుకోలు తిరిగి మరలా తప్పు చేయకుండా సరిదిద్దబడడానికి ఒక మార్గం, అవకాశం. కాబట్టి దావీదును బట్టి, దావీదు ద్వారా మాకు మీరిస్తున్న హెచ్చరికలు బట్టి స్తుతులు చెల్లిస్తుంది. మాలో అటువంటి పరిపూర్ణమైన ప్రవర్తన నియమావళి దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ముందు దీవించును గాక.